జగన్ గారి పాలన అద్భుతంగా ఉంది. ముసలి వాళ్ళకి ఉదయాన్నే తలుపు తట్టి వాళ్ళ యొక్క ఫంక్షన్ చేసిన ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి. సిద్ధం సభ అన్నిటికీ సిద్ధంగానే అందరు ప్రజలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అంతా బాగానే ఉంది. నెంబర్ 1 మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలుస్తాడు. సీఎంగా కూడా కొనసాగిస్తూ ఉంటాడు. అన్ని పథకాలు సక్రమంగానే జరిగిపోతున్నాయి. 15 లక్షల పైగా వచ్చే అవకాశం ఉందన్న, నిజంగా వచ్చారంటారా? 15 లక్షల పైనే వస్తున్నారు, ఇంకా వస్తానే ఉన్నారు. ఇంకా ప్లేస్ కూడా సరిపోక ఎక్కడెక్కడో పొలాల్లో ఉన్నారు. అది ఇక హైవే బ్లాక్ చేయటం వల్ల అనుకూలతగా ఉంది వాతావరణం కూడా. మనకి ఎండ అయినా కానీ ఆయన యొక్క అమూల్యమైన మాటలు సందేహాన్ని వినటానికి ఎదురు చూస్తున్నాం. అది పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, ఎంత పెద్ద ముఖ్యమంత్రిని నేను పాదాలలో పంపిస్తాను, నువ్వు 4వ పెళ్ళాం అన్న మాటలు వేసుకుంటున్నాడు. అవి నోటి మాటలు, నోరు దూల మాటలే కానీ ఉపయోగకరమైన మాటలు కాదు. పబ్లిక్ లో ఆయన కొంత ఇమేజ్ ఉంటే అది కూడా కోల్పోతున్నాడు, పూర్తిగా పోతాడు. పాతాళలో కనుక అతనే పోతాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు వల్ల జగన్ 100 మంది పొత్తులు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరు. బీజేపీ కాదు, ఏజేపీ అయినా కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు 100% గెలుస్తాడు. బీజేపీ వాళ్ళు ఈవీఎంలు పోయేంలో మారుస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంతేగాని నిజాయితీగా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే. చూసారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు కానీ ఏం పెట్టాలి. జగన్ వచ్చాక పథకాలు సంక్షేమ పథకాలు పెట్టారు కదా. ఏంటంటే జగన్ వచ్చాక సంక్షేమ పథకాలు పెట్టారు కదా, రాష్ట్రానికి అప్పు తీసుకొచ్చి చేస్తున్నారని అంటున్నారు కదా. అదే సంక్షేమ పథకాలు పెట్టారు, అద్భుతంగా ఉన్నాయి. అందుకని ఈ తండోపతండాలుగా ప్రజల్లో ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఇవాళ మేనిఫెస్టోలో కొత్త పథకాలని అవలంబించేదానికి సిద్ధం సభ పెట్టి, ఇదే లాస్ట్ సభ కాబట్టి ఈ లాస్ట్ సభలో ఆయన మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ